ఆయన ఎంపీగా ఉంటే ఢిల్లీ నుంచి 1000 కోట్ల రూపాయలు కరీంనగర్ స్మార్ట్ సిటీకి తెచ్చిండు మన వినోదన్న. రైలు తెచ్చిండు వినోదన్న, జాతీయ రహదారులు తెచ్చిండు వినోదన్న. అందువల్ల ప్రజల మనిషి వినోదన్నను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చీప్ టాక్టిక్స్ చేస్తుంది పబ్లిసిటీ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడేటోళ్ళని గెలిపిస్తే మనం ఆగమైపోతాం. బండి సంజయ్ గెలిచి 5 ఏళ్ల బెచ్చంకిలో నయా పైసా పని అయిందా చెల్లె? తమ్ముడు, ₹1 పని అయిందా అని అడుగుతున్నా. ఉత్తరే మాటలు కావాలన్నా చేతలు కావాలన్నా? ఇలా వినోదన్న ఒక విజన్ ఉన్న మనిషి. విజన్ ఉన్న వినోదన్న మళ్ళీ కరీంనగర్ కు ఎంపీ కావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ చాలా విషయాలు చెప్పింది, మీకు ఇలా అన్ని అర్థమైనాయి. నేను వట్టిగలే, ఇలా నన్ను ప్రజలే చెప్తున్నారు, అన్నా ఇక పొరపాటు అయింది, ఇలా ఊర్లలో వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలే అనుకుంటున్నారు. ప్రజల్లో ఇలా కరెంటు బాధలు, మంచినీళ్ల బాధలు, పంటలు ఎండిపోతున్నాయి, వడ్లు కొనే దిక్కు లేదు, ఇలా నానా ఇబ్బందులు ప్రజలు పడతా ఉన్నారు. పెన్షన్లు ముసలోళ్ళు ఇబ్బంది పట్టలేరా? టైం మీద పెన్షన్ రాక ఇబ్బంది అవుతలేదా? నడిమిట్లో ఒక నెల పింఛన్ ఎగబెట్టలేదా? మరి ఇవన్నీ సరిగా రావాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీని కారు గుర్తు కోటేసి గెలిపియాలి. కాంగ్రెస్ వాళ్ళకి ఓటేసినామనుకో ఏమంటాడక్క? కాంగ్రెస్ వాళ్ళకి అయితే ఏమంటాడు? నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడిన, మీరు ఎవరు చూసిండ్రా? గట్టిగానే అడిగినా లేదా కాంగ్రెస్ వాళ్ళను? నిరుద్యోగ భృతి పిల్లలకు నెలకు 4000 ఇస్తా అన్నాడు, నౌకరు వచ్చేదాకా నెలకు 4000 ఇస్తా అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా మా 4000 మా పిల్లలే అని అడిగిన. ఆయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి లేచి అంటాడు, ఏమేమి 4000 ఇస్తామని ఆడ చెప్పలేదు, మేము మాట్లాడలేదని నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడుతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి. లేదంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు? తప్పిపోయి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందనుకో, ఈడ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో, నేను అసెంబ్లీలో మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఏమయ్యా హరీష్ రావు ఇంతగానో మాట్లాడుతున్నావు, నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, 500 బోనస్ ఇస్తా అని మోసం చేసిన, ఆడపిల్లలకు 2500 ఇస్తా అని ఆగం చేసిన, ముసలోళ్లకు 4000 ఇస్తా అని మోసం చేసిన, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అని అబద్ధం ఆడిన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసిన, 4000 నిరుద్యోగ భృతి ఎగబెట్టిన, అయినా నాకే ఓట్లేసింది కదా, నువ్వేం మాట్లాడతావు నాడా? నేను మాట్లాడాలంటే బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఇవన్నీ ఎగబెట్టినావు కనుక మా పెంచంకిలా నీకు సురుకు పెట్టిండ్రు, ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని గల్లా పట్టుకొని గట్టిగా అడుగుతా. గా బలం మాకు ఇవ్వాలని బల్ల గుద్ది అడుగుతా. ఆ బలం మాకు మీరు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మేముండగా పని చేయలేదా? బేజంకిలో ఇలా రోడ్లు గాని మంచినీళ్లు మా అక్క చెల్లెని అడుగుతున్నా. ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిందెలు కొట్లాడితే సొట్టలు వల్లే, నీళ్లకు ఇబ్బంది వల్లే, కేసీఆర్ వచ్చినాక ఇంటింటికి నల్లబెట్టి మంచినీళ్ల బాధ తీర్చలే. దయచేసి అక్కా చెల్లెలు కూడా ఆలోచించారు. ఎవరికి మోసం చేయలే రేవంత్ రెడ్డి? రైతులకు మోసం, పేదలకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, ఉద్యోగులకు మోసం, అందరినీ మోసం చేసిండు. వెనకటి కూడా అన్నాడట 100 అబద్దాలైనా ఒక పెళ్లి చేయాలన్నాడట. కానీ రేవంత్ రెడ్డి 100 అబద్దాలైనా ఆడాలే, గద్దెనెక్కాలనుకున్నాడు, అబద్దాలు ఆడిండు, గద్దెనెక్కిండు, మన గుండెల మీద తన్నిండు రేవంత్ రెడ్డి. మన గుండెల మీద తన్నిన ఈ రేవంత్ రెడ్డికి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డ పాలనై ఓటు పడిస్తే మళ్ళా ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలి. ఇలా 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలను ఊరిచ్చిండ్రు. బాండ్ పేపర్లు వచ్చారు మీ దగ్గర, ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చి, నోటరీ డాక్యుమెంట్లు వచ్చిండ్రు, కాళ్ళల్లో పట్టుకున్నారు, చేతులలో పట్టుకున్నారు. ఏమైనా 4000 పిలిచానంటే అబ్బో అని చేతులు లావట్టు. అప్పుడేమో చేతులలో పట్టిర్రు, ఇప్పుడు ఏమైనా 2 లక్షల మాఫీ అంటే చేతులు లావట్టు. చేతులు లావట్టిన కాంగ్రెస్ కు మనం బుద్ధి చెప్పాలన్నా పోతా? మరి నడిమిట్లో బీజేపీ కూడా వచ్చిండు, కాంగ్రెస్ మీద కోపం వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు అబద్ధం ఆడిండ్రు, మోసం చేసిందని అర్థమైంది. మరి కాంగ్రెస్ మీద కోపం వచ్చి తప్పిపోయే వాళ్ళని బీజేపీకి వేసిండ్రనుకో, ఆయనతో పేనం మిలికని పొయ్యిల పడ్డట్టయితే అది ఇంకా డేంజర్. బీజేపీ పార్టీ గరీబోళ్ళకి ఏం చేయదు, ఏం చేయకపోవడం ఇచ్చిపెట్టు, రక్తం పీలుస్తుంది. జిఎస్టీ అని తెచ్చి
పెరుగు మీద, పాల మీద, ఉప్పు మీద, పప్పు మీద, మంచి నూనె మీద, గోధుమ పిండి మీద కూడా జీఎస్టీ వేసి ధరలు పెంచింది. గరీబోళ్ళ నడ్డి విరిచింది బీజేపీ పార్టీ. అంతేకాదు పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు చేసింది బీజేపీ పార్టీ. గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు చేసింది బీజేపీ పార్టీ. రైతుల కోసం మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని మోసం చేసింది బీజేపీ పార్టీ. ఏదన్నా బీజేపీ గరీబోళ్లకో, రైతులకో, మహిళలకో చేసిన ఒక్క మంచి పని ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అందుకే ఈ మధ్య వీడేం చేస్తున్నారు, కరీంనగర్ లా ఏదైనా మంచి పథకం ఉంటేనేమో మీకు చెప్తారు. ఇగో మీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే మనం ఏం చెప్తాం, గులాబ్ జెండోళ్ళం. అరే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, బాయికాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు మా కేసీఆర్ అని 20 చెప్తాం మనం. మరి బీజేపీ కూడా ఒక్కటి చెప్తారే ఏం చెప్పాలి? పెట్రోల్ ధర పెంచినా, గ్యాస్ ధర పెంచినా, జీఎస్టీ పెంచినా, గరీబోళ్ళని అడ్డీ పెంచినా అని చెప్పాలనా? వానికి చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక మీ ఇంటికి ఒక చిత్రపటం మాత్రం పంచిండా? ఇంటికి ఒక చిత్రపటము, క్యాలెండర్ మాత్రం పంచుతుండు బీజేపీ. వానికి చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, క్యాలెండర్లు పంచి మనను మోసం చేయాలనుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ ఈ రాష్ట్రంలోనైనా, ఢిల్లీలోనైనా తెలంగాణకు ప్రశ్నించే గొంతు కావాలంటే మన వినోద్ అన్న గెలవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇలా భూమి మీద లేరు, కళ్ళు నెత్తికెక్కినాయి ఒకరొక్కరికి. ఏం మాట్లాడుతుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏం మాట్లాడుతుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ పార్టీ లేనే లేదట, ఉండనే ఉండదట. అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారు. అరే మా రైతు బంధు వల్లేదంటే ఎవరా రైతు బంధు వల్లేదు అంటారు, చెప్పుతో కొట్టా అంటాడు రైతుల్ని. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన ఈ కాంగ్రెస్ భూమి మీద నడవాలంటే వినోద్